భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మేనల్లుడు, సభా మధ్యమున ఈ నీళ్ళేమిటి? మరి అల్లుడు, ఇప్పుడు నీళ్లున్నట్టా లేకపోతే లేనట్టా? నోరు మూసుకొని కదలండి మావగారు. అంతే మరి, పద. విచిత్రముగా ఉన్నదే. పద మేనల్లుడు. మామగారు, మనం ఉండవలసిన చోటు కాదిది. మరిది గారు, ఓ మరిది గారు, ఇది హస్తినాపురం కాదు, కళ్ళు మూసుకొని నడవడానికి. ఇది ఇంద్రప్రస్థంలోని మైసభా భవనం. ఇక్కడ కాస్త కళ్ళు తెరుచుకొని నడవలసి ఉంటుంది. ఈనాటి నీ నవ్వు నీ వినాశనానికి దారి తీస్తుంది. ఇదే నా ప్రతిజ్ఞ. పదండి బావగారు. ఎన్నో దినాలుగా మేమిరువురం ద్వారకకు దూరంగా ఉన్నాం. అక్కడి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? మాకు మాత్రం మీ సోదరులిరువురిని వదిలుండడానికి కష్టంగా ఉంది. అందుకే మేము మా అగ్రజుల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాం. వారికి తమతో పాటే తోడుగా కొన్నాళ్లు ఉండాలనుంది. వారికి మారుగా మా ప్రియసకుడు అర్జునుని వెంట తీసుకెళ్తున్నాం. మాకిక వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. అవశ్యం. శుభగడియలు మొదలయ్యాయి. బయలుదేరండి కృష్ణయ్య. మాకు స్వాగతం చెబుతున్నది ఎవరో మేము చూడగోరుతున్నాం. ప్రణామం ద్వారకాధీశ. దుర్యోధన, నీవా? అవును మహానుభావ. ద్వారకాధీశులకు శకుని ప్రణామాలు. శకుని మామ, తమరా? స్వాగతం బలరామ మహాశయ, సుస్వాగతం. ఈ విధంగా పుష్పాలను పరిచి మాకు స్వాగతం చెప్పవలసిన అవసరం ఏమిటి? ఇటువంటి స్వాగత సత్కారాలు అందరికీ లభించవు. కొందరు మహనీయులకే లభిస్తూ ఉంటాయి. తమకు తెలియని విషయం ఒకటి ఉంది. హస్తినాపుర యువరాజులు సదా తమరినే పూజిస్తుంటారు. నీవు హస్తినాపుర యువరాజువు, భావి రాజేంద్రుడవు. అయినా ఎంతటి వినయశీలివి! భీముని లాంటి వాడు కాదు మహాశయ మా అల్లుడు. భీముడు? అతనికి పౌరులను అవమానించకపోతే రుచించదు. ముఖ్యంగా పెద్దలను అవమానించటంలోనే సదా ఆనందిస్తూ ఉంటాడు. ఎవరిని అవమానించాడు? పోనివ్వండి మహాశయ. నేను విన్న భీముని ప్రేలాపన ఏమిటంటే, బలరామదేవుల కంటే ప్రవీణుడైపోయాడట గదా యుద్ధంలో. బాధగా ఉందా ద్వారకాధీశ? మాకే ఇలా ఉంటే ఇక తమరికి ఎలా ఉంటుందో చెప్పాలా? అసలు కృష్ణుడే చెడగొడుతున్నాడు భీముణ్ణి. నిజం చెప్పాలంటే తమరింతటి బలశాలులు అయ్యుండి ఎంతటి వినమ్రులు. ఆ మధ్య ఒకసారి శ్రీకృష్ణుని కలిసినప్పుడు నవ్వుతూ మాటలు అన్నాడు, బలరామాగ్రజులు సదా మమ్మల్ని మందలిస్తుంటారని. ఆ మాట వాస్తవమే. కృష్ణయ్య మాకు అనుజుడు. అతన్ని మందలించడానికి మాకు అధికారం ఉంది. ఆ విషయం కృష్ణుడు అర్థం చేసుకుంటే అసలు గొడవే లేదు. మా అగ్రజుడు పనులు చేయకుండా తెలివిగా తప్పించుకుంటున్నాడు అన్నాడు. కృష్ణయ్య అలా అన్నాడా? మరేమనుకుంటున్నారు ఏమల్లుడు? అవును మామగారు. ద్వారకాధీశ, అసలు నిజం చెప్పాలంటే అసలు తమ కారణంగానే అన్యులెవరూ ద్వారక వైపు చూసే సాహసం చేయలేకపోతున్నారు.
ఇంకా చెప్పాలంటే తమంతటి ఉత్తమ శ్రేణి గదాధరులు ఈ సమస్త విశ్వంలో ఎవరున్నారు? కానీ ఆ భీముని పొగరు చూశారా? తెగ తిని పొట్ట పెంచుకొని పెద్ద గదాధరుడని విర్రవెగుతున్నాడు. గదాధరుడు శకునిమామ, మీ మేనల్లుడు దుర్యోధనుడు కూడా అంతకంటే శ్రేష్ఠ గదాధరుడు కాగలడు. అవశ్యం కాగలడు ద్వారకాధీశ, అవశ్యం కాగలడు. కానీ దుర్యోధనుడు శ్రేష్ఠ గదాధరుడు కావాలంటే తమ వంటి గురువుల ఆవశ్యకత ఉంది. దుర్యోధన, నీ కోరిక కూడా ఇదేనా? అవును మహానుభావ, తమ శిష్యుణ్ణి కావాలన్నదే నా వాంఛ. మేము నీ పట్ల అతి ప్రసన్నులమైనాం. మేము నిన్ను శిష్యునిగా స్వీకరించి గదాయుద్ధం నేర్పిస్తాం. హా! దేవి ఆశ్చర్యం, తమరు ధ్యానముద్రలో ఉన్నారు. మా రాక తమకెలా తెలిసింది? రుక్మిణి, నీ సహజ సుగంధమే మాకు నీ రాకను స్పష్టంగా తెలియజేస్తుంది. నీ ప్రతి కదలిక మా హృదయంలో స్పందనలు కలిగిస్తుంది. రుక్మిణీదేవి, నీవు మాకు ప్రాణ సమానురాలవు. బహు చమత్కారులే. భేదభావాలు సృష్టించి ఎత్తులు పై ఎత్తులు వేసి ఆనాడు ఈ శకుని కౌరవ పాండవుల వైషమ్యాలకు కారకుడయ్యాడు. ఈనాడు మళ్ళీ కుయుక్తితో కృష్ణ బలరాముల్ని విడదీసే ప్రయత్నాలు చేస్తున్నాడు. మా బలరామాగ్రజులు సైతం అమాయకత్వంతో ఆ జిత్తుల మారి నక్క ఎత్తులకు చిత్తైపోయారు. రుక్మిణి, ఎత్తులు తమరు కూడా వేస్తారు కదా? వాసుదేవ, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళావు? వేటకు వెళ్ళాం. రేపు మళ్ళీ వెళ్తాం. ప్రణామాలు. అందరూ కుశలమే కదా? తమ ఆశీర్వాదం వలన అందరూ కుశలమే. తమరెప్పుడూ ఇలా ఆనందంగానే ఉండాలి. తమరు ఆనందంగా ఉంటేనే వీరానందంగా ఉంటారు. వీరానందంగా ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. చక్కని జోడీ మీరూరిది. మాటలతో మాయ చేయటం బాగా నేర్చుకున్నారు. ఈ అర్జునుడు కృష్ణుని సకుడు కదా. మధుసూదన, బలరాముల వారి విషయాలేమిటి? వారు హస్తినాపురం వెళ్ళారు. హస్తినాపురమా? హస్తినాపురం. వారు దుర్యోధనుని తమ యొక్క శిష్యునిగా స్వీకరించారు. అతనికి గదాయుద్ధం నేర్పుతున్నారు. అలాగా? అయ్యో మేనలుడు, అయ్యో కాస్త ఓర్చుకో మేనలుడు. ఆగు దుర్యోధన. ఎప్పుడైతే శరీరం దృఢంగా ఉంటుందో అప్పుడే మనసు దృఢంగా ఉంటుంది.